కృష్ణ కృష్ణ హరే 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 రామ్ 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 హరే హరే ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివ. ఇది చీరాలండి. చీరాల జంటపేటలో శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆమోదగిరి పట్టణం. నాగలింగేశ్వర స్వామి దేవస్థానం ఆమోదగిరి. శ్రీ ఇందులో ఒక వీడియో చేశాను, ఆ వీడియో స్పేస్ అయిపోతే మరి ఇంకో వీడియో చేస్తున్నాను. శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానం, ఆమోదగిరి పట్టణం 1991లో స్థాపించినట్టున్నారు ఈ గుడి. చూడొచ్చు. శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆమోదగిరి పట్టణం. ఓకే. సో ఇవన్నీ ఈ యొక్క గోపురానికి ఇచ్చేటువంటి దాతలు సహకారం చేసినటువంటి విరాళాలు ఇచ్చేటువంటి దాతల పేర్లు మీరు ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో చూసుకోవచ్చు. సో ఒకవేళ ఈ వీడియోలో మీకు గమనించి ఒకసారి స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు. గాలిబాటు నిర్మాణ విరాళాలు, గాలిబాటు నిర్మాణ 15 చాలా బాగుందండి. శివాలయం చాలా పెద్దది, చూడొచ్చు. పెద్ద శివాలయం బాగా చక్కగా ఉంటుంది. గాలిబాటు ఉంటుంది. అదేవిధంగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం అక్కడ నవగ్రహాలు మండపంగా ఉంటుంది. చూడొచ్చు, చక్కగా ఉంటుంది. సో ఇటుకొక శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆమోదగిరి పట్టండి. ఇదంతా విరాళాలు ఇచ్చింటారండి. చూసుకుంటూ వీడియో కాల్ చేసుకుంటూ శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, ఆమోదగిరి పట్టణం, జాంటపేట మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంది. సో మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈజీ చూడొచ్చు మీరు. సో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. ధ్వజస్తంభం చాలా పెద్దది అండి, బాగుంది. సో ఎక్సలెంట్గా అటుపక్క నుంచి మీరు చూస్తే కనిపిస్తుంది మీకు చక్కగా. చూడండి, ఇటుపక్క వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఇది నవగ్రహాది. సో అది ధ్వజస్తంభము. మరి వెనపక్క వచ్చేసి మీరు గర్భగుడికి వెళ్తారు. మీరు అటు వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకోవచ్చు. ధ్వజస్తంభంకి కాలు చేతులు కట్టుకొని శుభ్రంగా ఉండేసి ఆ రోజు స్నానం చేసి వచ్చిన తర్వాత కూడా కాలు కూడా శుభ్రంగా ఉండవు కాబట్టి కాలు కట్టుకొని వచ్చేసి మీరు ధ్వజస్తంభం ముక్కొని సో ప్రదక్షిణ చేసేసిండి ఇట్లా. సో మామూలుగా ఇట్లా ప్రదక్షిణ చేస్తే నార్మల్ ప్రదక్షిణలు. సో 3 రోజులు యాక్చువల్గా సోమసూత్ర ప్రదక్షిణ చెప్పాను మీకు. ఈ నుంచి ధ్వజస్తంభం ముక్కి నుంచి ఇక్కడ వెళ్ళాలి. సోమసూత్రం ఉంటుంది. అంటే ఈ అభిషేకం, శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత జలధార వచ్చేటువంటి మార్గం ఎక్కడైతే చివరిగా వస్తుందో, జలధార వచ్చేటువంటి మార్గం చివరిలో పడుతుందో దాన్ని సోమసూత్రం అంటారు. పేరు కూడా మర్చిపోయాను. మళ్ళీ ఇంకోసారి ఇంతకుముందు వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. పేరు గుర్తు వచ్చిన తర్వాత చెప్తాను ఇది విషయం. అట్లా మీరు ప్రదక్షిణ అక్కడికి వెళ్ళి శివలింగానికి ఇక్కడి నుంచి ధ్వజస్తంభం ఇటు తిరగాలి. తిరిగి అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి. ఇటు వచ్చి మళ్ళీ తిరుక్కొని అటు పక్కకు రావాలి. సోమసూత్రం వరకు రావాలి. అభిషేకం ఎక్కడైతే మీరు చివరికి వాటర్ పడతాయో అభిషేక జలము, ఆ ప్లేస్ అండి. ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇంటికి రావాలి. ఇట్లా మళ్ళీ ఇంటికి రావాలి. ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడ రావాలి. మళ్ళీ ధ్వజస్తంభం ముందుకి ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఇటు రావాలి ఇంటికి. ఇట్లా 3 ప్రదక్షిణ చేయాలండి. ఇట్లా ఇంటికి రావాలి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేసారు. అంతే, అది ప్రదక్షిణ. హరే కృష్ణ 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 హరే హరే రామ్ హరే. బయట సైకిల్ పెట్టినాను. సో దర్శనం చేసుకున్నాను బయట నుంచి. చూడొచ్చు గాలిగోపురం అసలు చూసుకోండి. సో గాలిగోపురం ఇట్లాంటి ఒక ద్వారం దేవస్థానం పెద్దది. శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఆమోదగిరి పట్టణం, జాంటపేటలో మెయిన్ రోడ్లో ఉంటుంది. మీరు చూడొచ్చు. జాంటపేట నుంచి మీరు ఇది జాంటపేట నుంచి హైవేలో ఉన్నట్టు వెళ్ళిపోవచ్చు. వేటపాలెంకి వెళ్ళే రోడ్డు కనిపిస్తుంది. కొద్ది దూరం అంటే చక్కగా ఉంది కదండి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ.